పూర్వకాలపు యొక్క సంస్కారం వాళ్ళని బలవంతంగా లాగి వెనక్కి లాగేస్తున్నదని చెప్పేస్తున్నాడు. చూడండి, పూర్వజన్మ దుస్సంస్కారం. ఏమిటా సంస్కారములు? చూడండి, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. వైరి శత్రువు. అది జీవునికి శత్రువులు బయట మాట దేవుడికి ఎరికారు, లోపలే శత్రువులు ఉన్నారు. చూడండి, ఈ లోపల శత్రువులు జయించలేవాడు. అందుచేత వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ డౌన్ ఫాల్. హిరణ్యకశిపుడు ఎంత గొప్ప చక్రవర్తి అండి, ఏం లాభం చెప్పండి, ఇంద్రియములను జయించలేకపోయినాడు. రావణాసుడు ఎంత గొప్ప చక్రవర్తి అయినప్పటికీ చూడండి, ఇంద్రియములకు దాసుడైపోయినాడు, కామానికి దాసుడైపోయినాడు, ఆఖరికి ఏమైపోయింది, బూడిదలో కలిసిపోయినాడు. 10 తలలు ఉన్నప్పటికీ కూడా రావణాసుడికి ఉపయోగం లేకుండా మట్టిలో కలిసిపోయినాడు. చూచారు, ఆ హృదయం అనేది పుచ్చిపోయిందండి, హృదయం అనేది కలుషితం అయిపోయింది. అదే చూచారా, సందర్భం వచ్చింది కాబట్టి ఒక వాక్యం చెప్తున్నాను. రావణాసురుని గురించిన ఒక వాక్యం అండి. కవీశ్వరుడు ఎట్లా వర్ణించినాడో చూడండి. రావణాసురుడు సామాన్యుడు కాదు. జాతో బ్రహ్మ